మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నా కంప్లైంట్ ఇస్తారు? కమిషనర్ గారు విషయం ఏంటంటే దీన్ని మీరు అక్కడ అడ్డు అనడానికి లేదు అని చెప్పిండ్రు. కాకపోతే ఇది వేసే ముందు పబ్లిక్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. లోకల్ ఇక్కడ ఉన్న కాలనీ వాసుల యొక్క అనుమతి అయితే తీసుకోవాలి. వాళ్ళ కలెక్టర్ ఆర్డర్ ఇవ్వాలంటే కలెక్టర్ దగ్గర కూడా పోతాం. మరి నడి ఊళ్ళో కట్టమని చెప్పి నా కలెక్టర్ నేను అడుగుతాను. కొడతాడా బిడ్డ మమ్మల్ని చంపుతాడా? ఎందుకు చంపుతాడు మమ్మల్ని? ఒక నిమిషం సార్. గుడ్ ఆఫ్టర్నూన్, నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా సార్. మీరు లైవ్ లో ఉన్నారు సార్. మీరు లైవ్ లో ఉన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు కరీంనగర్ టౌన్ కు సంబంధించిన 14వ డివిజన్ నంబర్ ఏదైతుందో, సో ఇక్కడ సెల్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి సార్. దీనిపైన ఇక్కడ ఉన్న టౌన్ ప్రజలు, శివానగర్ సంబంధించిన ప్రజలందరూ మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి కూడా. సో దీనిపైన కలెక్టర్ గారికి ప్రజావాణిలో కూడా వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు, ఈ కాలనీ వాసులంతా. అయినా కూడా ఇక్కడ నిర్మాణ పనులు ఆగకుండా అర్ధమరాత్రి వచ్చి నిర్మాణ పనులు జరుపుతున్నారు. సో దీనిపైన మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా సార్ టౌన్ ప్లాన్ నుంచి? సార్ ఓకే సార్. నేనేమంటున్నా అంటే సార్, ఈ టౌన్లో ఇళ్లలో టవర్ నిర్మాణం చేస్తున్నారు. సో దీనికి ఏమన్నా అనుమతులు ఇవ్వచ్చా సార్? అనుమతులు ఇచ్చిరా మీరు ఇంతవరకు? హలో హలో, ఇది కథ అధికారులు అది. సో కరీంనగర్ కమిషనర్ ఆఫీస్, మన మున్సిపల్ సంబంధించిన కమిషనర్ కార్యాలయంలో మరి ఇక్కడ టౌన్ ప్లాన్ డీసీ గారికి కాల్ చేయడం జరిగింది అనుమతుల విషయాన్ని తెలుసుకోవడానికి. సో సగం మాట్లాడంగానే వినట్టుగా కట్ చేయడం మాత్రం జరిగింది. సో ఏది ఏమైనా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇలా పర్మిషన్ తీసుకోకుండా చేస్తూ అది అట్లా సార్. మేము ఇక్కడనే ఉన్నాం సార్, మోకాల. వీళ్ళ బాధితుల పక్షాన నిలబడడానికి వచ్చినాము. సో ఈ కాలనీ వాసులంతా ఇక్కడ మాకు టవర్ నిర్మిస్తే ప్రాబ్లం అవుతుంది, సో రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా కుటుంబాలు ఉన్నాయి, మేము నష్టపోతాము అని చెప్పేసి అర్జీ పెట్టినాము. సో అధికారులు చర్యలు తీసుకుంటలేరు, అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు, నిర్మాణాలు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ సార్. దీనిపైన మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా సార్, లేకపోతే కంప్లైంట్ వస్తే ఏమన్నా దీనికి పర్మిషన్లు ఇచ్చిర్రా? ఓకే సార్, వెరిఫై చేసిండు. సో వెరిఫై చేసిపోయిండు అని వీళ్ళు కూడా అంటారు ఇక్కడ. ఎవరు పోయారు సార్ ఇక్కడ టౌన్ ప్లాన్ నుంచి? చెప్పలేదు సార్, ఇక్కడ టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చిపోయారు అని చెప్తారు. సో ఒకసారి మీరు మేము కాదు సార్, మీరు డీసీ కాబట్టి మీకు కాల్ చేయడం జరిగింది. సో మీరు మీ ఆఫీసర్ తోటి ఒకసారి మాట్లాడండి, ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల గురించి, అనుమతుల గురించి ఒకసారి తెలుసుకోండి సార్. సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నట్టు చూడండి సార్. ఇళ్లలో నివాసాలు ఉంటున్న, ప్రజల నివాసం ఉంటున్న కాలనీలలో మాత్రం ఇక్కడ టవర్ కట్టడానికి లేదు కదా సార్, ఎలాంటి అనుమతులు అయితే ఉండవుగా. అవును సార్, అవును. నేను ఏమంటున్నా అంటే సార్, పాత టవర్లు ఉంటే ఉండొచ్చు, సో కొత్త టవర్కి ఎన్ఓసి మాత్రం కావాల్సింది. సో పబ్లిక్ అభిప్రాయం కూడా కావాలి. సో మేము టవర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడతాం సార్. మీ నుంచి ఏమైనా అనుమతులు ఉంటే చూడండి సార్, దాన్ని వెరిఫై చేయండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. పక్కన వద్దు, మేము అనారోగ్యాలతో బాధపడుతున్నాం, నాకు టవర్ అవసరం లేదు మా ఇంటి పక్కన. టవర్ వల్ల మీకు ఏం నష్టం వస్తుందని అనుకుంటున్నారు? లేకుంటే మా ఆయననే కొనవాలి, మేమే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, లేకుంటే మమ్మల్ని చంపైనే ఆ టవర్ ఇప్పుడు వేయాలని అని అన్నారు, మళ్ళీ పని మొదలు పెట్టిండు. రాత్రి అంతా మేము మేలుక ఉండి ఆయన పని చేయకుండా ఆపినాము. ఆపితే మాకు ఇప్పుడు నువ్వు డాక్టర్ని రమ్మను, నన్ను చెక్ చేయమను, నాకు 200 బీపీ ఉన్నది. ఇప్పుడు దవాఖానకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, మీరు వస్తుందంటే
మాకు ఎందుకు, నాకు భర్త లేడు, నాకు 3 పిల్లలు, నా పిల్లల్ని నేను ఎట్లా పోషించుకోవాలి? ఉన్నది నాకు ఆధారం కదా ఒక్క ఇల్లే, కిరాయిలు కూడా ఉండరు నాకు. నా బ్రతికి ఎట్లా చెప్పు? ఆయన అంటే ఇప్పుడు ఆ స్థలానికి 5 లక్షలు తీసుకున్నాడో 10 లక్షలు తీసుకున్నాడో ఆయనకి నెలకు వస్తుంది. మరి మా బ్రతికేంది? నాకు ఇంట్లో కిరాయిలు కూడా ఉండదు, నా బ్రతికేంది? మరి నా పిల్లలకి ఎట్లా ఆధారం? నేను ఏడ కిరాయి ఉండాలి చెప్పండి? పోయి ఉన్నోళ్ళ మీరు మమ్మల్ని ముంచుతే మరి మా బ్రతకలేంది? ఓట్లు వేయనీకనేమో వస్తారు. ఇప్పుడు మేము పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పట్టించుకోరు, కలెక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు పట్టించుకోరు. మరి ఏంది బ్రతుకు? మరి ఎట్లా చెప్పండి? ఒక్కొక్క ఇంటికి మొత్తం కిడ్నీ పేషెంట్లు, పక్షవాతాలు, లివర్ ఖరాబ్ అయ్యారు, కిడ్నీ ఖరాబ్ అయ్యారు. ఉన్న గుడిసెల్లోకి పడుతున్నాయా? చేసుకుంటూ తినటం లేకుండా వంటలు, రోజు రోజు హాస్పిటల్ పోతే ఈమె పని చేయలేడు, నాకు భర్త లేడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. ఈమె భర్త పని చేయలేడు, మాకు ఉన్నది ఇది ఒక్క ఆధారమే. మరి మా పరిస్థితి ఏంది? ఆయన మాట కూడా వినలేరు. మేము మేము గల్లీలో ఫైన్లు పెట్టాలి, ఫైన్ ఆర్డర్ ఎవరు ఇస్తారు? ఇదంతా చేస్తుడు. పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమంటారంటే ఆయన ఫ్లాట్ ఆయన వీక్ ఇచ్చిందట, ఆయన చేసుకుంటాడు, ఆయన ఒప్పుకుంటలేదు. పర్మిషన్ ఆయన తీసుకొచ్చిండు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దొంగ సైన్లు పెట్టించుకొని దొంగ సైన్లు పోలీసులు మరి గంట ఇది ఉన్నామా మేము? మరి ఓటు వేయడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు చెప్తాం సంగతి. ఇప్పుడు చేస్తున్నా చెయ్యింది, లేకపోతే ఎక్కడికంటే అక్కడికి వస్తాం మేము. ఇది మాత్రం మమ్మల్ని చంపి వాడకట్ల అందరినీ చంపి ఆడేసుకోవాలి, లేకపోతేనా లేదు. దగ్గరకు పోయినా మమ్మల్ని ఎవ్వరు స్టేషన్ లేచి కేసేస్తా అంటుండు, కేసేస్తా అంటాడు. ఇదే పని చెయ్యి పడితే నిన్ను చెయ్యేస్తే నడవమ్మా, ఏమన్నా ఎక్కి ఆమెను ఫోటో దించు, పోలీసులు పట్టూరి తీసుకుపోయి స్టేషన్ లో ఒక కార్పొరేటర్ అట ఆయనే. సో పూర్తిగా కాలనీ వాసులకు సంబంధించిన స్థితిగతులను మాత్రం మనం విన్నాము. కాలనీ వాసులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు జరిగే నష్టము, వాళ్ళ కుటుంబాల పరిస్థితి కానీ, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ టవర్ నిర్మాణంతో వాళ్ళకు జరిగే ఆరోగ్య పరిస్థితి కానీ మీరు అందరూ వింటా ఉన్నారు. సో దీన్ని బట్టి కరీంనగర్ జిల్లాలో ఒకవేళ అధికారులు ఉంటే ఆ అధికారులకు ఏ మాత్రం చలనం ఉన్నా కూడా వెంటనే ఇక్కడ నిర్మించే స్థలం ఏదైతే, ఈ స్థలంలో నిర్మించే టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ యొక్క నిర్మాణ పనులను ఆపివేయాలి. సో దాంతో పాటు ఒకవేళ ఆ టవర్కు అనుమతులు ఏమైనా వస్తే ప్రివెన్షన్గా సో అనుమతులు వెంటనే రద్దు చేయాలి. పోలీసులు ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ చేయడము, ఇక్కడ ఉన్న కాలనీ వాసులను అరెస్ట్ చేస్తా అని బెదిరింపులకు గురి చేయడము, సో ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, బండ్లలో ఎక్కించడం అని చెప్పి సదరు పోలీసు వాళ్లకు పై అధికారులు ఆంక్షలు ఇవ్వడము, ఇది మాత్రం పోలీస్ వ్యవస్థకు చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ, సో ఇలాంటి సమస్యలలో ప్రజల పక్షాన పోలీసు వాళ్ళు ఉండాలి. పోలీసు వాళ్ళు అంటే అచ్చ తెలుగులో రక్షక భటులు అని అంటారు.
సో రక్షక భటులు అంటే పోలీసులను రక్షించే వ్యక్తులే రక్షక భటులు. సో ప్రజలను రక్షించే వ్యక్తులే రక్షక భటులు. సో నేను ఏమంటున్నా అంటే ఈ రక్షక భటులు తప్పకుండా ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజల సమస్యల పైన కొట్లాడాలి. సో ప్రజల సమస్యను పూర్తి స్థాయిగా పర్యవేక్షించాలి. ఈ టవర్కు ఉన్న అనుమతులు ఏంది, ఈ అనుమతులు ఏ విధంగా వచ్చినాయి, ఏ అర్ధరాత్రి దొంగతనంగా అధికారులు పర్మిషన్లు ఇచ్చారు అనేది కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా నాయకులు మా కార్యకర్తలు తప్పకుండా దీని మీద ఆరాధిస్తారు. సో కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెడతాం, కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఆర్టీఏ ద్వారా కూడా మేము తీసుకుంటాము. మున్సిపల్ నుంచి కూడా ఈ టవర్కు ఉన్న అనుమతులు ఏంది, ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా ఎన్ఓసి తీసుకున్నారు. కాలనీ వాసులు ఒక్కరు కూడా మాకు ఈ టవర్ కావాలని అనడం లేదు. సో కాలనీ మొత్తం టవర్ వద్దు అనగా కూడా అక్రమంగా టవర్ నిర్మాణం చేస్తారు. అందులో భాగంగా పోలీసు వాళ్ళు వచ్చి కాలనీ వాళ్ళనే బెదిరిస్తారు. అంటే ఈ దుర్మార్గమైన చర్య. కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా మేము ఈ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ కాలనీ వాసులకు అండగా నిలుస్తాము. ఈ టవర్ ఏదైతే అక్రమంగా టవర్ నిర్మాణం చేస్తారో ఈ నిర్మాణాన్ని మాత్రం అడ్డుకుంటాము. ఈ నిర్మాణం కాకుండా ఈ కాలనీ వాళ్ళకు మాత్రం మేము భరోసాను కల్పిస్తున్నాం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి. ఈ స్పందించిన వెంటనే ఇమీడియట్ ఈ టవర్కు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రము ఆపేయాలని చెప్పేసి మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఓకే. సో ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, కరీంనగర్ టౌన్ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తీన్మార్ మరణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ టౌన్లో ఉన్న 14వ డివిజన్ సందర్శనకు రావడం జరిగింది. సో సందర్శనలో భాగంగా ఈ కాలనీ వాసులందరూ మరి అధికారులకు మా కాలనీలో టవర్ నిర్మాణం వద్దు, ఎయిర్టెల్ టవర్కి సంబంధించిన నిర్మాణాలను ఆపివేయాలి. సో మేము మా పిల్లలతోటి మా కుటుంబాలతోటి బతుకుతున్నాము. ఆ రేడియేషన్ తోటి మా పిల్లలకు కానీ మాకు కానీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో మేము ఆరోగ్యపరంగా నష్టపోతామని చెప్పేసి ఇక్కడున్న కాలనీ వాసులు ప్రజావాణిలో దాంతోపాటు మరి మున్సిపల్ కమిషనర్ గారికి, దాంతోపాటు తహసీల్దార్ గారికి, అదేవిధంగా కన్సల్ట్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా అధికారులు వెరిఫై చేస్తున్నారు. చర్యలు తీసుకునే క్రమంలోనే ఇక్కడున్న అక్రమ నిర్మాణాలు ఎవరైతే ఉన్నారో మరి భూ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టవర్ వాళ్ళకు లీజ్కి ఇవ్వడము, ఆ టవర్ నిర్మాణస్తులు ఎవరైతే ఉన్నారో మరి అర్ధరాత్రి వచ్చి ఇక్కడ కాలనీ వాసులు అంతా వండుకున్న తర్వాత వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్ధరాత్రి టవర్ నిర్మాణ పనులు సులువు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అధికారులకు తెలియజేయనిది ఏమనగా మా పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అసలు గ్రామంలో కానీ పట్టణంలో కానీ కాలనీలో కానీ ప్రజలు ఉన్న చోట టవర్ నిర్మాణాలు అనేటివి గతంలో జరిగినాయి కావచ్చు. సో గతంలో ప్రజల పాపులేషన్ లేకుంటే, ఇండ్లు లేకుంటే అప్పుడు టౌన్లో ఎక్కడ పడితే అక్కడ టవర్ నిర్మాణం చేసిరు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త టవర్ నిర్మాణం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇంతమంది జన సమీకరణ ఉన్నది, చాలామంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నారు. అలాంటి సమయంలో మీరు ఇక్కడ టవర్ను నిర్మాణం చేసి ఈ కుటుంబాల యొక్క స్థితిగతులను రోడ్ల పడేయడం అనేది ఈ టవర్ నిర్మాణస్తులకు కానీ, ఇక్కడున్న భూమి పట్టాదారులకు కానీ, అదేవిధంగా ఇక్కడున్న కరీంనగర్ టౌన్లో ఉన్న అధికారులకు కానీ అది చాలా బాధాకరమైన విషయం. సో ఏది ఏమైనా కాలనీ వాసులు ఓటేస్తే కార్పొరేటర్ అవుతారు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఓటేపిస్తే ఎమ్మెల్యే అవుతారు. అది గుర్తించాల్సింది నాయకులందరూ ప్రజల పక్షాన కొట్లాడి, ఈ కాలనీ వాసుల పక్షాన కొట్లాడి మరి ఈ కాలనీలో జరుగుతున్న అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో మరి టవర్కి సంబంధించిన నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలని చెప్పేసి ఇక్కడున్న కరీంనగర్ కలెక్టర్ గారితో పాటు 2 టౌన్ పోలీసు వాళ్ళకు కూడా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ కాలనీలో టవర్ నిర్మాణ పనులను అక్రమంగా ఆపివేసి ఇక్కడున్న ఈ టవర్ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ పనులు ఏదైనా పర్మిషన్లు అనుమతులు ఇచ్చినచో దాన్ని వెంటనే రద్దు చేయించి దీని ప్లేస్ను మార్చాలని చెప్పేసి నేను మరొకసారి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు అనేటోళ్ళు ఓటు వేస్తేనే నాయకులు అవుతారు. సో నాయకులే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వాలే మరి ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని నడుపుతుంది. కాబట్టి మరి ప్రజలు కట్టిన పన్నులతోటి ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటారు అనే ముచ్చటను మర్చిపోకుండా ఈ ప్రభుత్వ అధికారులు ప్రజలకు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వ అధికారులు మరి ప్రజలకు అన్యాయం చేయకుండా మాత్రము ఖచ్చితంగా మీరు మీ బాధ్యతను పూర్తిగా నిర్వహించాలని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడున్న టవర్ నిర్మాణం 14వ డివిజన్లో జరిగే టవర్ నిర్మాణం మాత్రము వెంటనే తొలగించాలి. ఏమైనా అనుమతులు ఇచ్చినా కూడా వెంటనే అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను.